గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో నా దగ్గరకు వచ్చిన కేసెస్లో కొంచెం పెయిన్ఫుల్గా అనిపించిన కేస్, అటు ఆయన పరిస్థితుల్లో బట్టి కాకుండా సొసైటీ ఫోర్స్డ్ సిచ్యువేషన్ వల్ల ఆయన తీసుకున్న యాక్షన్స్, సో ఆయన మళ్ళీ ఆ సొసైటీ ఫోర్స్ వల్ల చేయాలనుకున్న కొన్ని యాక్షన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. హైదరాబాద్లో ఉంటారు ఆ మనిషి. నా దగ్గరకు వచ్చారు. సార్, నా దగ్గర ఒక ఇల్లు ఉంది, నేను ఒక కార్పొరేట్ ఎంప్లాయీని, 2 పిల్లలు లేటుగా పుట్టారు. సో బేసిక్గా నా టార్గెట్స్లో మా పిల్లలు ఇద్దరు ఎడ్యుకేషన్ అండ్ వాళ్ళ మ్యారేజ్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా నేను నా ఇల్లు అమ్మేసి ఇప్పుడు ఊరి బయట ఎక్కడైనా ఒక ల్యాండ్ కొందాం అనుకుంటున్నాను. ఇదంతా అప్రిషియేషన్ రాదు కదా, అందరూ చెప్తున్నారు కదా ఏదో ల్యాండ్ అయితే ఇంకెక్కువ పెరుగుతుంది. సో నేను అపార్ట్మెంట్ అమ్మేసి నేను ఊరి బయట ఎక్కడైనా ల్యాండ్ కొనుక్కొని నేను రిటైర్ అయ్యడానికి ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారు అన్నాను. సో ఇంకొంచెం డీటెయిల్గా మీ గురించి చెప్పండి, ఎప్పుడు కొన్నారు ఇల్లు అని అంటే రీసెంట్గానే ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అండి, కోవిడ్ తర్వాత అన్నారు. మరి అంత ఇమ్మీడియట్గా అమ్మడానికి అవసరం ఏంటి, అసలు మీరు ఎందుకు కొన్నారు అని అంటే, అప్పుడు నేను ఇష్టంతో కంటే కూడా కష్టం మీదనే ఎక్కువ కొన్నానండి అన్నారు. మీకు వీలైతే కొంచెం దాన్ని వివరించండి అని చెప్పాం. సార్, నేను ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి మారటం అనేది మాకు ఒక పెద్ద సాహసం, అంటే ఒక సాహసంలాగా మారిపోయింది. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మీరేంటి, మీరేమిట్లు, ఈ క్వశ్చన్స్ అడిగి మీకు మేము ఇల్లు ఇవ్వము అని చెప్పి దాదాపుగా మాకు ఒక ఇల్లు దొరకటానికి 6 నెలలు కూడా టైం పట్టేది సార్. ఒక ఇల్లు మారటం కూడా మాకు ఇబ్బందిగా మారేది. సో ఆయన మాట చెప్పినప్పుడు నా మైండ్లో ఒక పెద్ద క్వశ్చన్ వచ్చేసింది. సార్, అసలు మీరు ఆ టైంలో ఎక్కడ, ఏ ఊర్లో ఉన్నారని అడిగాను. సార్, హైదరాబాద్లో అన్నారు. ఏంటంటే హైదరాబాద్లో కూడా మీరు ఏమిట్లు అని అడిగి, అంటే ఆ పేరు చెప్తే ఆ ఇల్లు కూడా అద్దెకి ఇవ్వలేని సిచ్యువేషన్లో హైదరాబాద్ ప్రజలు ఇంకా ఉన్నారా అని షాక్ అయ్యాను. మీకు తెలియదేమో కానీ ఇంకా అలానే ఉన్నారండి అని చెప్పారు. సో నేను ఈ బాధలని పడలేక ఈ ఇల్లు మారాల్సిన సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగే సిచ్యువేషన్ నాకు, మా పిల్లలకి, నా ఫ్యామిలీకి ఉండకూడదని చెప్పి నేను నా పిల్లల ఫ్యూచర్ కోసం దాచిపెట్టాల్సిన డబ్బుల్ని కూడా ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకొని ఇంకా నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాల్సిన నిర్ణయంతో కొనుక్కున్నాను. నేనంటూ ఒక సొంత ఇల్లు తీసుకుంటే అక్కడి నుంచి నన్ను ఎవరు ఖాళీ చేయించరు, నేను ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు అని కేవలం ఒక్క రీజన్తో నేను ఆ ఇల్లు తీసుకున్నాను అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి చెప్పారు. నాకు ఆ సిచ్యువేషన్ విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. వాట్ ఎవర్, మీరు ఇప్పటివరకు ప్రాబ్లం అయితే ఫేస్ చేశారు, కానీ ఇక్కడి నుంచి కొన్ని స్టెప్స్ తీసుకుందామని చెప్పేసి మనం మాట్లాడటం మొదలుపెట్టాం. మీరు ఇల్లు ఎందుకు అమ్మాలనుకుంటున్నారు అంటే ల్యాండ్ అయితే ఎక్కువ గ్రో అవుతుంది, ఆ ఒక్క పర్స్పెక్టివ్లోనే అమ్మాలనుకుంటున్నాం. మీ దగ్గర మంత్లీ సేవింగ్స్ ఎంత ఉన్నాయండి అని అడిగాను. సార్, నేను ఈఎంఐ స్టార్ట్ అయిన తర్వాత సేవింగ్స్ పెద్దగా ఏం మిగలట్లేదు అని చెప్పేసి అన్నారు. 2 పిల్లలు ఉన్నారు, మరి ఇట్లాంటప్పుడు సేవింగ్స్ ఏమీ లేవు అని మీరే అంటున్నారు. సో మీరు తీసుకొని వెళ్ళి ఎక్కడో ల్యాండ్ కొని మళ్ళీ ఇల్లు ఎట్లా కడతారు? సార్, నా దగ్గర మా పేరెంట్స్ ఒక 30 లక్షలు ఇచ్చారు. సో బేసిక్గా ఇల్లు అమ్మినా కానీ డబ్బులు సరిపోవు. ఆ 30 లక్షలు కూడా కలిపితేనే మీకు తెలియందేం కాదు, నాకు ఒక హైదరాబాద్ చుట్టుపక్కల, అది కూడా ఊర్లో కాదు, కొంచెం బయటికి వెళ్తే ఒక ల్యాండ్ దొరుకుతుంది. మా ఇంటి విలువ అమ్మితే ఇప్పుడు ₹1 కోటి వస్తుంది, పైన ఒక 30 లక్షలు నా దగ్గర ఉన్నాయి, అవి యాడ్ చేస్తే నాకు ₹1,30,00,000 వస్తుంది అన్నారు. సార్, అసలు మీకు ఇల్లు ఓకే, ఇప్పుడున్న డబ్బులతో కట్టేస్తారు, మీరు ల్యాండ్ కొనేస్తారు, ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో అవగాహన ఉందా? ఒక గ్రౌండ్ ఫ్లోర్ వేయడానికైనా ఇప్పుడు 30 లక్షలు అవుతుంది. అదే మీరు 10 సంవత్సరాల తర్వాత అక్కడ ఇల్లు కట్టాలి అని అంటే ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటే సుమారుగా అది ఒక 65 lakhs వరకు కూడా వెళ్ళిపోతుంది. మీరేమో ఇక్కడ పిల్లల చదువుల కోసం కూడా సేవ్ చేయడానికి అవకాశం లేదంటున్నారు. మరి ఇక్కడికి తీసుకువెళ్ళిపోయి మీరు ఇల్లు కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి సేవ్ చేస్తారు? అండ్ రెండో పాయింట్, మీరు వయసు పెరిగే కొద్దీ మీరు ఊరు బయటికి ఎంతలో వెళ్తారు? సహజంగా ఏ మనిషికైనా కానీ వయసు పెరిగే కొద్దీ ఊర్లో ఉండే ప్రయత్నం చేయాలి. దానికి మేజర్ రీజన్ ఏంటి? ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా కానీ రెస్పాండ్ అవ్వడానికి నియర్ బై హాస్పిటల్స్ అది సిటీలో అయితే ఉంటాయి. మీరు ఎక్కడికో కరెక్ట్గా ఎప్పుడైతే అసలు హాస్పిటల్ అవసరం ఉంటుందో అట్లాంటి టైంలో మీరు వెళ్ళిపోయి ఎక్కడ ఊరి బయట ఉంటారని అంటే మీకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే దానికి ఎవరు రెస్పాండ్ అవుతారు? సహజంగా పిల్లలు ఇప్పుడు సెటిల్ అయ్యే టైంకి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నా, లేదా వాళ్ళ పిల్లలు, వాళ్ళకు పుట్టిన పిల్లల్ని మీరు కొద్దిగా ఎంగేజ్ చేయాలన్నా కానీ అది మీరు సిటీలో ఉంటే సాధ్యమవుతుంది, కానీ మీరు ఎక్కడో వెళ్ళిపోయి ఏదో ఊరి బయట ఉంటే సాధ్యమవుతుందా? సో బేసిక్గా అసలు మనకు వయసు పెరిగే కొద్దే మనం ఊరి మధ్యలోకి వచ్చి ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు ఇల్లు అమ్మేసి మీరు ఎక్కడికో ఊరి బయటికి వెళ్ళిపోయి ఉండాలి అని అనుకుంటే ఆ సిచ్యువేషన్కి మీ హెల్త్ కండిషన్ ఏంటి, మీ నెక్స్ట్ మీ పిల్లల అవసరాలను ఎవరు తీరుస్తారు?
సో బేసిక్గా ఇప్పటి వరకు జరిగిందంతా వదిలేయండి. మీ కండిషన్ నాకు అర్థమైంది, ఇప్పుడు దాకా జరిగిందంతా వదిలేసేయండి. ఇక మీదటన్నా కానీ మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. సో ఇంకొంచెం డీటెయిల్డ్గా మీకు ఇక్కడ సేవింగ్స్ ఉన్నాయని అడిగితే, సార్ మాకు కంపెనీ స్టాక్స్ ఒక 20 లక్షల రూపాయల వరకు ఉన్నాయి, అండ్ క్యాష్ అయితే ఒక 30 లక్షల వరకు ఉన్నాయి, అటు ఒక 50 లక్షల వరకు ఉంటాయి. సరే అండి, ఫస్ట్ అయితే మనం పిల్లల ఫ్యూచర్ని సెక్యూర్ చేయాలి, అండ్ దాంతోపాటుగా మీ యొక్క రిటైర్మెంట్కి కూడా ఎంతో కొంత మనం చూసుకుంటూ ఉండాలి. సో 50 లక్షల రూపాయలు కనుక మనం 15% CAGR ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసినా కానీ మనకి ఎంత వద్దన ప్రతి 5 సంవత్సరాలకు అవి డబుల్ అయిపోతూ ఉంటాయి. అంటే 50 లక్షల రూపాయలు మన నెక్స్ట్ 5 ఇయర్స్లో కోట్ అవుతాయి, నెక్స్ట్ 10 ఇయర్స్లో అవి మీకు సుమారుగా 2 కోట్లు అవుతాయి. అండ్ వాళ్ళ యొక్క నీడ్స్ని ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళ పిల్లల యొక్క మ్యారేజ్ కానీ వాళ్ళ పిల్లల యొక్క చదువులకు కానీ 1,20,00,000 అవసరం ఉంది. సో ఆ 1,20,00,000 రూపాయలు తీసి పక్కకు పెట్టినా కానీ ఇంకో 80 లక్షల రూపాయలు మీ యొక్క కార్పస్ అంటే మీ రిటైర్మెంట్ కార్పస్లో కొంత మిగులుతుంది. అండ్ ఈ 10 సంవత్సరాల్లో కూడా మీరు ఎంతో కొంత సంపాదిస్తుంటారు, మీ శాలరీ హైక్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే మీ రిటైర్మెంట్ కూడా సెక్యూర్ అవుతుంది. సో ఎమోషనల్గా మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దండి. ఇక్కడ మన పిల్లల భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్. మనం ఏదో భూమి పెరుగుతుంది అని ఆలోచించేసి ఉన్న 30 లక్షల క్యాష్ని కూడా తీసుకువెళ్ళిపోయి ఎక్కడో పెట్టాలని ఆలోచిస్తాం. కానీ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మీకు అవసరం వచ్చి అగైన్ పిల్లల చదువుల కోసం మీ పిల్లల చదువులకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ అదే భూమి వైపు చూసి ఆ భూమి అమ్మాలని ఆలోచిస్తాము. సో మనం ఇట్లా చేయడం కంటే కూడా మీకున్న క్యాష్ కాంపోనెంట్, హవెవర్ మీకు రియల్ ఎస్టేట్ ఉంది, ఒక అపార్ట్మెంట్ ఉంది, మీరు అపార్ట్మెంట్లో ఉండండి, మీ ఫ్యూచర్కి కూడా అదే. నా ఉద్దేశంలో అయితే మీ హెల్త్ పరంగా కూడా అదే సేఫ్గా కనిపిస్తుంది. దాన్ని అమ్మి ఎక్కడో పెట్టడం కంటే కూడా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఆ 20 లక్షల స్టాక్ వాల్యూ ఉండొచ్చు, లేకపోతే 30 లక్షల క్యాష్ వాల్యూ ఉండొచ్చు, టుగెదర్ 50 లక్షల రూపాయలు కనుక మీరు ఈక్విటీ బేస్ మ్యూచువల్ ఫండ్ 15%తో పెట్టినా కానీ అటు మీ రిటైర్మెంట్కి కొంత కార్పస్, మీ పిల్లల యొక్క భవిష్యత్తుకు కూడా మీకు కొంత కార్పస్ ఉంటుంది. సో మీరు ఎమోషనల్గా ఎటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పటి వరకు మీరు ఈ సొసైటీలో ఫేస్ చేసిన దానికి నేను కూడా సారీగా ఫీల్ అవుతున్నాను. నేనున్నటువంటి ఈ సొసైటీలో కూడా మేబీ ఇప్పటి వరకు ఎవరు కూడా ఇట్లాంటి అంశం మీద మాట్లాడుకోవడం ఉండరు. నేను డెఫినెట్గా దీని గురించి ఒకరోజు డిస్కస్ చేస్తాను ఓపెన్గానే. ఈ రోజుకు కూడా కేవలం క్యాస్ట్ బేస్ మీద, రిలీజియన్ బేస్డ్ మీద ఇల్లు అద్దెకి ఇవ్వకపోవటం కూడా నిర్ణయం తీసుకుంటున్నారు ఈ హైదరాబాద్లో అని అంటే నేను చాలా సిగ్గుపడుతున్నాను దానికి. ఇటువంటి పరిస్థితులు ఇంకెవ్వరు కూడా ఫేస్ చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ఇట్లాంటి వాళ్ళు కనీసం తెలుసుకోవాలి, ఇలా ఇబ్బంది పడే ఫ్యామిలీస్ ఉంటాయన్న విషయం కనీసం అందరికీ తెలిసేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను అంటే హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళు ఒక ఇంటికి అద్దె కోసం వస్తున్నారు అని అంటే ఆ కులం గోత్రం పేరు మీదో లేకపోతే రిలీజియన్ బేస్డ్ మీదో మనం వాళ్ళని రిజెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు పడే ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కొనే అవమాన సిచ్యువేషన్స్ వాళ్ళు భరించలేరు. వాళ్ళ కులానికో గోత్రానికి అనుకూలంగా కాకుండా బేసిక్ హ్యూమానిటీ, ఇండియన్స్ అన్న మాట మాట్లాడుకోవటం కాదు, నిజంగా దాన్ని మన ప్రవర్తనలో చూపిస్తే ఇలాంటి బాధాకరమైన కథలు మనం వినాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో అంతా కూడా అలాంటి వాళ్ళందరికీ షేర్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.